ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2024వ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? మధ్యాహ్నం 2:14 తర్వాత ఒక పెద్ద శుభవార్త మీరు వినబోతున్నారు. ఆ శుభవార్త ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఈ వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూస్తే కనుక, కుంభరాశి వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా సరే పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. సమస్యలు ఎక్కువగానే వీరి యొక్క లైఫ్లో ఉంటాయి. అయినప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. అయితే కుంభరాశి వారు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా వారి యొక్క జాతకం ప్రకారం సూచించబడుతుంది. మీ యొక్క జాతకం ప్రకారం నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తనైతే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవరితో సహవాసం చేసినా కానీ వారిపైన మీకు పూర్తి భరోసా అనేది ఉండాలి. అంటే వారి యొక్క మనస్తత్వాన్ని మీరు అంచనా వేయకుండా ఎవరికి పడితే వారికి పర్సనల్ విషయాలు చెప్పటం, ఆర్థికపరమైన లావాదేవీలు వారితో చేసుకోవటం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మీ యొక్క జాతకం ప్రకారం నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. అలాగే అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులే మీకు భవిష్యత్తులో శత్రువులుగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశాల్లో కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీ కీడును కోరుకునే వ్యక్తులు మీ చుట్టూతానే తిరుగుతూ ఉంటారు. అంటే మీరు వారిని సన్నిహితులుగా భావిస్తూ ఉంటారు. వారిని మీరు ఎప్పుడూ కూడా శ్రేయోభిలాషులని భావిస్తూ ఉంటారు. కానీ వారు మీ చెడును కోరుకుంటున్నారు అనే విషయం మీకు అర్థం కాదు. ఈ విషయంలో కుంభరాశి వారు చక్కటి అవగాహన, నైపుణ్యంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో మీరు మీ శత్రువుల వల్ల అనేక సందర్భాల్లో మోసపోయే ప్రమాదం కూడా ఉంది. అంటే నమ్మిన వ్యక్తుల వల్ల మాత్రమే కాకుండా శత్రువులు కూడా మిమ్మల్ని టార్గెట్ చేసి ఎప్పుడూ మీపైన ఏదో ఒక కుట్ర చేస్తూ ఉంటారు. మిమ్మల్ని అనగతొక్కటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ దెబ్బతీయాలా అని ప్లాన్స్ వేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచించుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో ఉంటారు. కాబట్టి వారితో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే మీ చుట్టూ ముళ్ళు ఉంటాయి. మీరు మధ్యలో ఉన్నట్లుగా మీ యొక్క లైఫ్ అనేది ఉంటుంది. కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివిటీని అంతా కూడా దూరం చేసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలి అనే పూర్తి అవగాహన మీకు ఖచ్చితంగా ఉండాలి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం 2024వ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ దినఫలాలైతే వీరికి మిశ్రమంగా ఉన్నాయి. అంటే కొన్ని అనుకూలంగా, కొన్ని ప్రతికూలంగా వీరికి ఈ రోజు దినఫలాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి వేచి చూస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకైతే పరిష్కారం అయితే లభించబోతుంది. మధ్యాహ్నం 2:14 తర్వాత దీనికి సంబంధించి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వింటారు. అంటే పరిస్థితులు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. అలాగే వారికి సమస్యలు కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. అయితే చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు. అంటే ఆ సమస్యకి పరిష్కారం కనుక్కోవటం అనేది మీకు అసంభవం లాగా అనిపిస్తుంది. అంటే ఆ సమస్యకి పరిష్కారం కనుక్కుందామంటే
ఒక దగ్గర పరిష్కారం చూస్తూ ఉంటే మరొక దగ్గర సమస్య ఉత్పన్నమవుతుంది. అటువంటి ఒక పెద్ద సమస్య మీ యొక్క లైఫ్లో ఉంది. దానికి సంబంధించి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు పరిష్కారం అయితే లభించబోతుంది. అంటే మీకు మంచి సలహాలు ఇచ్చిన వ్యక్తుల వల్ల కావచ్చు, లేకపోతే పరిస్థితులు అన్నీ కూడా ఒక్కసారిగా మీకు అనుకూలంగా మారి ఆ సమస్యకైతే పరిష్కారం లభించబోతుంది. ఇది మీ యొక్క జీవితంలో చాలా పెద్ద శుభవార్త అనే చెప్పుకోవాలి. మధ్యాహ్నం 2:14 తర్వాత ఏ సమయంలో అయినా మీరు ఆ సమస్యకి పరిష్కారం కనుక్కుంటారు. దానికి సంబంధించి ఒక శుభవార్తనైతే మీకు అందుతుందనే చెప్పుకోవాలి. అలాగే ఈ కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని మీరు చక్కటి నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు. అంటే వినియోగదారులను ఆకర్షించే కొన్ని మార్పులు చేర్పులు చేయాలని పని మొదలుపెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తతో కలిసి భాగస్వామ్య వ్యాపారం చేయాలని మీరు చాలా కాలంగా కలలు కంటూ ఉన్నట్లయితే కనుక ఆ కోరిక కూడా ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరబోతుందని చెప్పుకోవాలి. చాలా కాలంగా మీరు పడుతున్న శ్రమకు ఈ సమయంలో ఆ భగవంతుడు ఫలితాన్నైతే చూపించబోతున్నాడు. ఇదివరకు మీ యొక్క లైఫ్లో ఎటువంటి కష్టాలు బాధలైతే మీరు అనుభవిస్తూ వస్తున్నారో, ఎటువంటి సమస్యలకైతే పరిష్కారం లేక మీరు బాధపడుతున్నారో వాటన్నింటికీ కూడా ఈ సమయంలో ప్రతిఫలం మీరు ఆశించిన రీతిగా ఉండబోతుందని చెప్పుకోవాలి. ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి యొక్క లైఫ్లో వారు అద్భుతాలైతే చూడబోతున్నారు. చేపట్టిన ప్రతి పనిలో విజయకేతనం ఎగురవేయబోతున్నారు. ఇదివరకు మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్ అనేది ఆ పనిలో చూసేవారు కాదు. ఈ సమయంలో సక్సెస్ నైతే చూడబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క డిసెంబర్ 25వ తేదీ ఉద్యోగ జీవితంలో ఉన్నవారు కూడా వారి యొక్క పై అధికారుల నుండి ఒక శుభవార్తనైతే వినబోతున్నారు. మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి ప్రమోషన్ కావచ్చు, ఆర్థిక పెరుగుదల కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో మార్పు కానీ బదిలీ కానీ ఇలా ఏదైతే మీరు చాలా కాలంగా కోరికను కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే ఉద్యోగస్తులు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా ఉద్యోగం లేక మీరు కనుక మానసికంగా కృంగిపోతున్న పరిస్థితుల్లో ఉన్నట్లయితే కనుక మీ కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది. ఉద్యోగార్థులు ఖచ్చితంగా మంచి ఉద్యోగ అవకాశాన్ని దక్కించుకుంటారు. ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు అన్వేషించడంలో కూడా మీరు ఈ సమయంలో సక్సెస్ కాబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే మీరు ఇదివరకు ఎటువంటి ప్రయత్నాలతో అయితే ముందుకు సాగాలని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో సఫలీకృతం కాబోతున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల్లో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 70-80 ఏళ్ల వయసులో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తత అనేది చాలా అవసరం. చిన్న అనారోగ్య సమస్య కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తనైతే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆర్థిక పురోగతికి సంబంధించి మీరు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయం మీకు మేలుకరమైనటువంటి ఫలితాలనైతే అందిస్తుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు శివారాధన చేయటం ద్వారా వారి యొక్క లైఫ్ లో అద్భుతాలైతే చూడబోతున్నారు. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా మీ యొక్క జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలను చూస్తారు. ఆర్థిక పురోగతికి సంబంధించి మీ యొక్క లైఫ్ లో అద్భుతాలైతే చూస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి కుంభరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది. అలాగే వారి యొక్క దినఫలాల ప్రకారం డిసెంబర్ 25వ తేదీ బుధవారం రోజు ఎటువంటి పరిణామాలు వారి యొక్క లైఫ్ లో కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2:14 తర్వాత ఎటువంటి పెద్ద శుభవార్తనైతే వారు వినబోతున్నారు. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.